వన్ వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా బ్లడ్ రిలేషన్షిప్ నుండి టైప్ 4 క్వశ్చన్స్ని ట్రాగిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆల్రెడీ మనం ఈ బ్లడ్ రిలేషన్షిప్ మీద 3 వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చేయడం జరిగింది. పార్ట్ 1లో ఈ బ్లడ్ రిలేషన్షిప్ యొక్క కంటెంట్ ఓరియంటెడ్ నేర్చుకొని, పార్ట్ 2లో ఆ కంటెంట్ బేస్గా ఆధారంగా చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని టైప్ 1 క్వశ్చన్స్ని అలాగే టైప్ 2 క్వశ్చన్స్ని కూడా ట్రాకిల్ చేయడం జరిగింది. పార్ట్ 2లో ఆ కంటెంట్ని ఆధారంగా తీసుకొని టైప్ 3 క్వశ్చన్స్ని కూడా మనం ట్రాకిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టైప్ 4 క్వశ్చన్స్, ఈ బ్లడ్ రిలేషన్షిప్ వచ్చినరికి 4వ మోడల్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం ట్రాకిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక మనం ఆలోచన చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే, ఒకసారి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇంకా లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఎవరైనా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది కూడా చూసినట్లయితే ఇది మీకు క్షుణ్ణంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇక మనం ఆలోచన చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ బాగా ఈ మధ్య మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఈ టైప్ 4 క్వశ్చన్సే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అనేది రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని మనం ఫ్లో చార్ట్ గీయకుండా ఎలా ట్రాకిల్ చేయాలో చూద్దాం. ఫ్లో చార్ట్ గీసి ఎలా చేయాలో చూద్దాం, అలాగే ఫ్లో చార్ట్ గీయకుండా ఎలా ట్రాకిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్లస్ బి అనగా ఏ బికు సోదరి, ఏ మైనస్ బి అనగా ఏ బికు సోదరుడు, ఏ ఇంటూ బి అనగా ఏ బికు కుమార్తె అయినా ఎన్నో ఎల్ల యొక్క మేనమామ అనే సంబంధాన్ని సూచించేది ఏది? ఈ ఎన్ అనేవాడు ఎల్లకి మేనమామ అవ్వాలంట. మేనమామ అవ్వాలంటే ఇక్కడ ఎన్న యొక్క జెండర్ మనకు తెలిసింది ఏంటి? ఎన్న మేనమామ అంటే ఇతను జెంట్స్, బాయ్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మేనకోడల మేనల్లుడు అనేది మనకి జెండర్తో పని లేదు. ఎందుకు పని లేదంటే ఎన్న మేనమామ అవ్వాలంతే. ఎల్లకి మేనల్లుడైనా మేనమేమ అవుతాడు, మేనకోడలైనా సరే ఎన్నో మేనమామ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎల్ల యొక్క జెండర్తో మనకి పని లేదు. ఇచ్చినటువంటి ఆన్సర్స్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏంటి? ఎన్నో ఎల్ల యొక్క మేనమామ అనే సంబంధం కావాలి. ఆ సంబంధం ఇచ్చినటువంటి ఆన్సర్స్తో ఏది సరిపోతుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో చివరిని ఏదైతే ఉందో, మనం బేసిక్గా ఇటువంటి క్వశ్చన్స్కి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి ఆన్సర్స్ చేసేవాళ్ళని. కానీ ఇక్కడ మనం ఫ్లో చార్ట్ గీయం కాబట్టి, ఫ్లో చార్ట్ ఫ్యామిలీ ట్రీ అనేది గీయం కాబట్టి, అందుకు మనం రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చి ఈ ఆన్సర్ని రాబట్టడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇలా వచ్చినట్లయితే మనకి సమాధానం అనేది సులువుగా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎమ్ మైనస్ ఎన్ ఇలా వస్తున్నాం కాబట్టి మనం ఎమ్ మైనస్ ఎన్ అంటే ఇక ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదంటే, ఏ మైనస్ బి అనగా ఏ బికు సోదరుడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడు ఇక్కడ సెకండ్ ఉన్నవాడికి సోదరుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ ఎమ్ ఎన్నకు సోదరుడు అవుతున్నాడు. అప్పుడు మనకి ఏమైంది? ఎమ్ యొక్క జెండర్ కన్ఫర్మ్ అయింది, బాయ్ అని, సోదరుడు కాబట్టి. ఇక్కడ సోదరి అయినా అవ్వచ్చు, సోదరుడైనా అవ్వచ్చు. ఎన్ యొక్క జెండర్ మనకి కన్ఫర్మ్ కాలేదు ఇంకా. ఓకే, ఇక్కడ ఎమ్ సోదరుడు, ఇక్కడ ఎల్ ఇంటూ ఎమ్ ఇంటూ అనే స్టేట్మెంట్ ఎల్ బి ఇంటూ బి అనగా ఏ బికి కుమార్తె. ఇక్కడ ఎమ్ యొక్క కుమార్తె ఈ ఎల్, ఇక్కడ ఎల్ అనేవాడు ఎమ్మకు కుమార్తె అవుతుంది. ఇక్కడ ఎన్ యొక్క సోదరుడు యొక్క కుమార్తె ఎన్నకి ఏమవుతుందంటే, అయితే ఇక్కడ ఎన్న నువ్వు జెంట్స్ అనుకుంటే ఎమ్మకి ఎన్న ఏమవుతున్నాడు? సోదరుడు అవుతున్నాడు. సోదరుడు యొక్క కుమార్తె ఏమవుతుందంటే సోదరుడు యొక్క కుమార్తె కజిన్ అవ్వడం జరుగుతుంది, లేదా సోదరుడు కుమార్తె అంటాం. లేదంటే ఇక్కడ ఈమెని లేడీ అనుకుంటే, లేడీ అనుకోవడానికి మనకి ఆప్షన్ లేదు కదా. ఎందుకంటే ఎన్న మనకి కంపల్సరీగా బాయ్ అవడమే జరగాలి. ఎందుకంటే ఎన్న మేనమామ అన్నాడు కాబట్టి ఎన్న యొక్క జెండర్ మనకి బాయ్గా కన్ఫర్మ్ అవ్వాలి. ఇక్కడ బాయ్ అనుకుంటే ఇక్కడ సోదరు యొక్క కుమార్తె అవుతుంది, మేనమామ అయితే అవ్వట్లేదు. అన్నయ్య యొక్క కుమార్తె కానీ తమ్ముడు యొక్క కుమార్తె కానీ అవుతుంది. కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఎమ్ ప్లస్ ఎన్ అంటే ఏ బికు
సోదరి. ఈమె ఎం అనేది సోదరి ఎవరికి? ఎన్నకి. ఎన్న సోదరుడా సోదరి అనేది ఇంకా మనకి జెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఇంటూ ఎం ఇంటూ ఎల్ అంటే ఎమ్మకి ఈ ఎల్ అనేది ఏమవుతుంది? ఇంటూ కుమార్తె. ఎల్ ఏమవుతుంది ఎమ్మకంటే? కుమార్తె. ఇప్పుడు మనం సేమ్ దీనిలాగే ఈమెను కూడా మనం బాయ్ అనుకుంటే, బాయ్ అంటే ఈమె యొక్క చెల్లి కానీ అక్క కానీ ఏమవుతుంది కదా. చెల్లి కానీ అక్క కానీ కూతురు ఈమెకి ఏమవుతుంది? ఇతనికి ఏమవుతుందంటే మేనకోళ్ళు అవుతుంది. మేనకోళ్ళు అవుతుందంటే ఇక్కడ ఎన్న ఏమవుతాడు? అప్పుడు ఎల్లకి మేనమామే కదా అవుతాడు. ఇక్కడ ఈ ఎల్లో ఈ ఎన్నకి మేనకోడలు కానీ అయినప్పుడు ఇక్కడ ఎన్న ఏమవుతున్నాడంటే మేనమామే అవుతున్నాడు. ఇది మనకి కరెక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎన్న యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అవ్వలేదు, ఆడ మగ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ మనం ఎన్న యొక్క జెండర్ ఆడ కింద అనుకుంటే సోదరి యొక్క కూతురు అవుతుంది, లేదా ఎన్న యొక్క జెండర్ ని మగ అనుకుంటే సోదరి యొక్క కూతురు ఏమవుతుంది? సోదరి యొక్క కూతురు కాబట్టి మేనమామ అవడం జరుగుతుంది. ఇది మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ఎన్న యొక్క జెండర్ కన్ఫర్మ్ అవుతుందేమో ఒకసారి సరి చేసుకొని మిగతా రెండాటిని కంపేర్ చేసినట్లయితే ఎం ఇంటూ ఎన్. ఎం ఇంటూ ఎన్ అనగా ఇక్కడ ఎమ్ కుమార్తె ఎన్నకి, ఇక్కడ ఎల్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏ మైనస్ బి అనగా ఏ బికి సోదరుడు. ఫస్ట్ ఉండేవాడు ఈయనకి సోదరుడు ఎవరికి? ఎల్లో ఎమ్మకి సోదరుడు. అంటే ఈవిడ తల్లి కానీ తండ్రి కానీ అయితే వీళ్ళిద్దరూ ఈమె పిల్లలని ఇక్కడ స్టేట్మెంట్ చెప్తుంది కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ మనం ఎం ఇంటూ ఎన్. సేమ్ ఎం ఇంటూ ఎన్ అనగా ఎవరు? ఎం కుమార్తె ఎవరికి? ఎన్నకి. ఎన్నకి కుమార్తె ప్లస్ అనగా సోదరి. వీళ్ళిద్దరూ కూడా ఈ ఎన్న తల్లి కానీ తండ్రి కానీ అయితే వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పిల్లలని చెప్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ కాదు. మనకి ఈ స్టేట్మెంట్ ఒక్కటే మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి జెండర్ కన్ఫర్మ్ అవ్వలేనప్పుడు ఈ జెండర్ మనం రెండాటిలోకి ఒకసారి ఆడలోకి ఒకసారి మగలోకి మనం ప్రతిక్షేపించి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మనకి ఈ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే పి ప్లస్ క్యూ అనగా పి క్యూకు సోదరి. పి ప్లస్ క్యూ అనగా పి అనేవాడు క్యూకు సోదరు అంటాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేవాడు సెకండ్ ఉన్నవాడికి సోదరు అవుతుంది. పి ఇంటూ క్యూ అనగా పి క్యూకి తల్లి. ఇక్కడ ఫస్ట్ వచ్చేది సెకండ్ ఉన్న క్యూకి తల్లి అవుతుంది. పి మైనస్ క్యూ అనగా క్యూ పికి సోదరుడు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మీకు రివర్స్ అయ్యింది. ఇక్కడ సెకండ్ వచ్చేది ఫస్ట్ వచ్చిన దానికి సోదరుడు అవుతున్నాడు. ఇక్కడ మాత్రం మనకి రివర్స్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అయినా టి ఆర్కు అమ్మ అనే సంబంధాన్ని సూచించేది ఏది? ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అయితే మేనమామ అన్నాడు కాబట్టి మేనమామ అంటే జస్ట్ మనకు ఒక జనరేషన్. మనకు మోస్ట్ 0 జనరేషన్ కాడి నుంచి ఈ జనరేషన్ లో ఫస్ట్ జనరేషన్ లోనే మేనమామ తండ్రి తల్లి ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇలా ట్రాకిల్ చేసాం. ఇక్కడ మనకి అమ్మమ్మ అన్నాడు. అమ్మమ్మ అంటే మనకి 0 జనరేషన్ 1 జనరేషన్ 2 జనరేషన్. అయితే ఇక్కడ ఉన్న 0కి ఇక్కడ అమ్మనే సూచించేది కావాలి, ఇక్కడ 1కి ఇక్కడ అమ్మనే సూచించేది కావాలంటే ఇక్కడ రెండు కూడా ఒక సింబలే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మ సూచించాలి కాబట్టి. ఇక్కడ తల్లి అనే సింబల్ దేనికి సూచిస్తుంది? పి క్యూ అనగా పి ఇంటూ క్యూ అనగా పి క్యూ యొక్క తల్లి. అంటే ఇంటూ అనేది జనరేషన్ పెంచుకుంటే వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి 2 జనరేషన్ పెరుగుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 జనరేషన్ పెంచే ఆన్సర్ ఏముందంటే ఇక్కడ చూసినట్లయితే పి ఇంటూ క్యూ క్యూ ఇంటూ ఆర్. ఎందుకంటే క్యూ ఇంటూ ఆర్ చూసుకుంటే ఈ క్యూ తల్లి ఎవరికి? ఆర్కి. ఈ పి ఇంటూ క్యూ చూసుకుంటే ఈ పి తల్లి ఎవరికి? క్యూకి. ఇక్కడ ఈ ఆర్ తల్లి ఈమెనప్పుడు ఈమె తల్లి ఈమెకి ఏమవుతుందంటే అమ్మమ్మే కదా అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా మన సంబంధం కనుగొమ్మన్నది కూడా ఇదే కదా. పి కామ ఆర్కు అమ్మమ్మ అనే సంబంధాన్ని సూచించేది ఏది? ఇక్కడ పి ఆర్కి అమ్మమ్మ అవ్వాలి. ఇక్కడ అవుతుంది కదా, పికి ఆర్కి అమ్మమ్మ అవుతుంది కదా. ఎందుకంటే ఈమె తల్లి ఆ తల్లి యొక్క తల్లి మరి అమ్మాయిమే కదా అవుతుంది. అందుకు మనకి ఇక్కడ ఆన్సర్ 3 అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ థర్డ్ క్వశ్చన్ కూడా గమనించుకున్నట్లయితే ఏ ప్లస్ బి అనగా ఏ బికు కుమారుడు, ఏ మైనస్ బి అనగా ఏ బికు భర్త, ఏ ఇంటూ బి అనగా ఏ బికు సోదరి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత ఉన్న వాళ్ళకి రిలేషన్ చెప్తుంది. అంటే ఏ ప్లస్ బి అనగా ఇక్కడ ఏ అని ఫస్ట్ ఉన్నవాడు సెకండ్ ఉన్న బికు కుమారుడు అయ్యాడు. ఏ మైనస్ బి అనగా ఫస్ట్ ఉన్న ఏ సెకండ్ ఉన్న బికు భర్త అయ్యాడు. ఏ ఇంటూ బి అనగా ఫస్ట్ ఉన్న బి తర్వాత ఉన్న బికు సోదరి అయింది. ఈ స్టేట్మెంట్ ని ఆధారం చేసుకొని
క్యూ పి యొక్క అంటే ఈ క్యూ ఫస్ట్ ఉన్న క్యూ పి యొక్క మేనమామ అనే సంబంధాన్ని సూచించేది ఏది అంటే ఇక్కడ క్యూ అనేవాడు మేనమామ అవ్వాలండి. క్యూ జెండర్ మళ్ళీ మనకి బాయ్గా ఉండాలి. కానీ ఇక్కడ పి యొక్క జెండర్తో మనకి బాయ్ అయినా లేడీ అయినా సంబంధం లేదు. ఈ సంబంధాన్ని సూచించేది ఏదనేది ఇక్కడ మనం చూద్దాం. అసలు మనం ఇక్కడ ఇచ్చింది క్యూ గురించి పి గురించి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని ఆన్సర్స్లోని ఈ క్యూ పి అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ అంటే అలా లేనట్లయితే దాన్ని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్లోని పి ఉంది, క్యూ ఉంది, పి ఉంది, క్యూ ఉంది, పి ఉంది, క్యూ ఉంది, ఇక్కడ కూడా పి ఉంది, క్యూ ఉంది కాబట్టి ఆ బేస్లో మనం ఏ ఆన్సర్ని కూడా ఎలిమినేట్ అనేది చేయలేము. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఆన్సర్ 1 అని మనం గమనించినట్లయితే ఆర్ ఇంటూ క్యూ, ఎందుకంటే మనం కుడి నుంచి ఎడమకు వద్దాం అనుకున్నాం కదా. ఆర్ ఇంటూ క్యూ అంటే ఈ ఆర్ అనేవాడు ఫస్ట్ ఉన్నవాడు ఈమెకి సోదరి అంట. సోదరి ఎవరు? ఈ ఆర్ అనేవాడు ఎవరికి సోదరి? క్యూకి సోదరి. క్యూకి సోదరి. నెక్స్ట్ ఆర్ మైనస్ బి మైనస్ ఆర్ అంటే బి మైనస్ ఆర్ అంటే ఏ మైనస్ బి అనగా ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడు సెకండ్ ఉన్న వాళ్ళకి భర్త అవుతున్నాడు కదా. అంటే ఇక్కడ ఈయన ఈ బి అనేవాడు ఆర్కి భర్త అవుతున్నాడు. ఈ బి అనేవాడు ఆర్కి భర్త అవుతున్నాడు. ఇక్కడ ఆర్ ఏమైంది? ఆర్ అనేది క్యూకి సోదరి అయింది. క్యూ యొక్క సోదరికి బి అనేవాడు భర్త అయ్యాడు. అప్పుడు ఈ బి అనేవాడు క్యూకి ఏమవుతున్నాడు? బావగారు అవ్వడం జరుగుతుంది. అలాగే పి ప్లస్ బి, ప్లస్ అంటే కుమారుడు, అంటే ఈ బి అనేవాడు ఈ బి యొక్క కుమారుడు అంట. బి యొక్క కుమారుడు అంటే మనకి ఆటోమేటిక్ ఆర్ కూడా కుమారుడే అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ వీళ్ళిద్దరూ భార్య భర్తలను మనకు సూచిస్తుంది కదా. అందుకని ఇక్కడ పి అనేవాడు వీళ్ళిద్దరికి కుమారుడు అవుతున్నాడు. కానీ ఈ క్యూకి పికి సంబంధం మనకు కావాలి. ఈ క్యూకి పికి సంబంధం ఏంటంటే ఈ క్యూ సోదరి యొక్క కుమారుడు పి అయ్యాడు. ఈ క్యూ యొక్క సోదరి ఆరు, ఈ ఆర్ యొక్క కుమారుడు పి అయ్యాడు. అయితే మనకి ఈ క్యూ అనేది జెండర్ కన్ఫర్మ్ కాలేదు. ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్లుగా ఈ క్యూని మనం జెంట్స్ మగ అనుకుంటే ఈ క్యూ అప్పుడు ఈ పీకి ఏమవుతున్నాడు? మగ అనుకుంటే ఇక్కడ చెల్లి కానీ అక్క కానీ కుమార్తె అవుతుంది. ఒక వ్యక్తికి చెల్లి కానీ ఇవి ఆర్ అనే వాళ్ళు చెల్లి కానీ అక్క కానీ అవుతుంది. ఈమె కుమార్తె ఏమవుతుందంటే కుమార్తె కానీ మేనమామ లేకపోతే మేన కోడలు లేదా మేన అల్లుడు అవడం జరుగుతుంది. అప్పుడు ఈ క్యూ అనేవాడు ఈ ఆర్ యొక్క కుమారుడులే కుమార్తెకి ఏమవుతుంది? మేనమామ అవడం జరుగుతుంది. ఏమవుతుందంటే మేనమామ అవడం జరుగుతుంది. ఒకవేళ ఈ క్యూ యొక్క జెండర్ మనం లేడీ అనుకుంటే ఈ క్యూ వీళ్ళకి ఏమవుతారు? చిన్నమ్మ లేదా పెద్దమ్మ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్యూని ఫస్ట్ 2 విధాలు అనుకోండి. 2 ఆడ మగ కింద మనం ప్రతిక్షేపించి చూసినట్లయితే మగాన్ని ప్రతిక్షేపిస్తే ఇక్కడ మేనమామ అనే రిలేషన్ వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా అదే కదా. క్యూ పి యొక్క మేనమామ అవ్వాలి. ఇక్కడ క్యూ అనేవాడు పికి మేనమామ అవుతున్నాడు. ఇక్కడ ఈ క్యూని మనం మగ కింద ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? ఈ క్యూ పి యొక్క మేనమామ అవుతున్నాడు కాబట్టి ఇది మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక మనం ఇది మనకి కరెక్ట్ అనుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇది మనకి ఇప్పుడు కూడా ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చివరిచ్చిన స్టేట్మెంట్ సోదరులు అనే స్టేట్మెంట్ ఇస్తే మనకి ఎప్పటికీ కూడా చివరున్న వాళ్ళు జెండర్ మనకి 90% వరకు కన్ఫర్మ్ అవ్వలేనప్పుడు ఆ జెండర్ మనం ఆడ మగ 2 విధాలుగా ప్రతిక్షేపించి చూస్తే మనకి ఈ స్టేట్మెంట్కి ఆడగైనా మగగాని ఏ విధంగా సరిపోయినా సరే ఈ స్టేట్మెంట్కి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మీరు కావాలంటే రిమైనింగ్ ఈ 3 కూడా చెక్ చేసి చూసి ఆన్సర్ని కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని 4 to 6 అంటే 4 నుంచి 6 క్వశ్చన్స్కి మనం సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పి ప్లస్ క్యూ అనగా పి క్యూకి కుమార్తె అంట. పి మైనస్ క్యూ అనగా పి క్యూకి భర్త. పి ఇంటూ క్యూ అనగా క్యూ పికి సోదరుడు. ఇక్కడ ఒక్క నిమిషం, ఇది పి ఇది క్యూ అనేది అవడం జరుగుతుంది. ఓకే, పి ఇంటూ క్యూ అనగా పి క్యూకి సోదరుడు. ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడు సెకండ్ ఉన్న వాళ్ళకి కుమార్తె అయింది. ఇక్కడ కూడా ఫస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్ ఉన్న వాళ్ళకి
భర్త అయింది. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఉన్న వాళ్ళు, సెకండ్ ఉన్న వాళ్ళకి సోదరుడు అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్‌ని ఆధారం చేసుకొని ఇక్కడ మనకి ఏ, బి, సి అనే 3 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. 3 క్వెషన్స్ యొక్క ఆన్సర్‌లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ సి అనగా, ఏ ప్లస్ బి ఇంటూ సి అనగా అర్థం ఏంటి? ఏ సికు అత్తగారా, ఏ సికి రక్త సంబంధ, ఏ సికి కుమార్తె, లేదా ఏ సికి మేనకోడలా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం బి ఇంటూ సి, ఇక్కడ ఇంటూ అంటే ఇక్కడ పి ఇంటూ క్యూ అనగా పి ఏమైంది క్యూకి అంటే సోదరుడు అయ్యాడు. ఈ పి అనేవాడు క్యూకి సోదరుడు అయ్యాడు. అక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఈ బి అనేది మనకి సోదరుడు అవుతున్నారు. ఎవరికి? సికి. సికి సోదరుడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ బి యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయింది. కానీ సి యొక్క జెండర్ ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మనకి ఏమైంది? నెక్స్ట్ ఏ ప్లస్ బి అనగా, బి అనగా కుమార్తె. ఎవరు? ఏ అనేవాళ్ళు ఇక్కడ బికి కుమార్తె. ఈవిడ జెండర్ కూడా మనకి లేడీ కింద కన్ఫర్మ్ అయింది. అప్పుడు మనకి ఈమె యొక్క కుమార్తె ఈమె అయ్యింది. ఈ సి ఈమెకి సోదరుడు కానీ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సికి బి సోదరుడు, కానీ ఈ సి సోదరుడా అనేది ఇంకా మనకి జెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు. అవలేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిని లేడీ కింద అనుకున్నా లేదా బాయ్ కింద అనుకున్నా మనకి ఇందులో ఏ స్టేట్మెంట్ సరిపోతుందో మనం ఒకసారి చూసుకోవాలి. ఈ సిని మనం బాయ్ కింద అనుకున్నట్లయితే, ఇతను కూడా బాయ్ అయితే ఇక్కడ ఇద్దరు అన్నతమ్ములు అవుతున్నారు. అన్న లేక తమ్ముడి యొక్క కుమార్తె ఏమవుతుంది? అన్న లేక తమ్ముడి యొక్క కుమార్తెగానే ఉంటుంది. అదే మనకి ఈవిడ మనం లేడీ అనుకున్నట్లయితే, ఈవిడ మనకి బి యొక్క సోదరి అనుకున్నట్లయితే సోదరుడు కుమార్తె ఏమవుతుంది? సోదరుడు కుమార్తె ఏమవుతుంది? మేనకోళ్ళ కదా అవుతుంది. మరి ఇద్దరు కుమార్తె కదా, ఏ అనేది బి కుమార్తె అనేది అనేది ఇక్కడ మనకు సూచిస్తుంది. పి ప్లస్ క్యూ అంటే పికి క్యూ కుమార్తె అయ్యింది. అలాగే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ ఏమవుతుందంటే బికి కుమార్తె అవుతుంది. బికి కుమార్తె అయినప్పుడు ఈ సి అనేది బి యొక్క సోదరి అంటే అక్క కానీ చెల్లి కానీ అయినప్పుడు ఈ సికి ఏమవుతుంది? అప్పుడు అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ కూతురు ఏమవుతుంది? ఒక లేడీకి వాళ్ళ లేడీ యొక్క అన్న కానీ తమ్ముడి యొక్క కూతురు ఏమవుతుందంటే మేనకోడలు అవుతుంది. ఇచ్చిన ఆన్సర్స్ లో మనకి మేనకోడలు అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి అనగా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనగా, ఇంకా కూడా మనం ఒకసారి కుడి నుంచి ఎడమకు వచ్చినట్లయితే బి మైనస్ సి అన్నాడు. బి మైనస్ సి అంటే ఇక్కడ పి మైనస్ క్యూ అనగా ఏంటి? పికి క్యూ భర్త. పికి ఎవరు భర్త? పికి క్యూ భర్త అనేది ఇక్కడ బి అనేవాడు భర్త. అంటే ఇక్కడ బి యొక్క జెండర్ భర్తగా కన్ఫర్మ్ అయింది. భర్తకి భార్య ఉంటుంది కాబట్టి ఈవిడ యొక్క జెండర్ కూడా మనకి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనకి ఏమైంది? ఏ ప్లస్ బి అంటే ఈ ఏ అనేవాడు వీళ్ళిద్దరికీ కూడా ఏ అనేవాళ్ళు ఎవరంటే కుమార్తె. ప్లస్ అంటే కుమార్తె, ఇక్కడ ప్లస్ అంటే కుమార్తె మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఏ అనేవాళ్ళు వీళ్ళిద్దరికీ కుమార్తె. ఈవిడ భార్య, ఈవిడ యొక్క భర్త ఈయనగా, వీరిద్దరికి కుమార్తె ఈయనగా మనం ఈ ఇచ్చిన సమ్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఏ సికి అత్తగారు కరెక్ట్ రాంగ్ అవుతుంది కదా. ఏ అనేవాడు సికి ఏమవుతున్నాడు? ఏ అనేవాడు సికి ఏమైంది? కుమార్తె అయ్యింది. ఏ అనేవాళ్ళు సికి తల్లిగా రావడం జరిగింది. కానీ ఇక్కడ అత్తగారు అంటున్నాడు. ఏ తల్లి, సి ఇక్కడ కుమార్తె. ఏ ఏమవ్వాలి? సికి అంటే తల్లి అవ్వాలి, కానీ అత్తగారు అంటాడు కాబట్టి ఇది రాంగు. ఏ సికి చిన్నమ్మ రాంగు. ఏ సికి మరదలు కూడా, ఇది కూడా రాంగు. ఏ సి యొక్క కుమార్తె, అంతే కదా. ఇక్కడ ఏ అనేవాడు సికి ఏమవుతున్నాడు? కుమార్తె అవుతుంది, అంతే కదా. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చిన 4 to 6 క్వశ్చన్ లో సి సమ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఇంటూ బి ప్లస్ సి అనగా, ఇక్కడ బి ప్లస్ సి అంటే ఏంటి? సి అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్ ఉన్న వాళ్ళకి కుమార్తె అవుతుంది. ఇక్కడ అవునప్పుడు మనకి ఈ బి ఈ సికి కుమార్తె అవుతుంది. కుమార్తె అంటే తల్లికి కుమార్తె అవుతుంది, అలాగే తండ్రికి కూడా ఏమవుతుంది? కుమార్తె అవుతుంది. అందుకని ఈ సిని ఇంకా మనం జెండర్ కన్ఫర్మ్ చేయట్లేదు. ఏ ఇంటూ బి అనగా అనగా ఏంటి? ఈ కుమార్తెకి సోదరుడు ఎవరో ఈ ఏ అంటే ఈమె ఇక్కడ ఈమె ఎవరో తల్లి కానీ తండ్రి కానీ, కానీ వీళ్ళిద్దరు ఎవరంటే సిబ్లింగ్స్ అంటే అన్న సోదరులు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా అన్నా చెల్లెలుగా లేదా అక్క తమ్ములుగా ఉండడం జరిగింది. ఈమె యొక్క సోదరుడు కదా. ఈ సోదరుడికి మనం ఈ షేప్ లో మనం
ఉంచుకుంటాం, స్క్వేర్ బాక్స్ లో ఉంచుకుంటాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఏ సికి తండ్రి. ఒకసారి మనం చూసినట్లయితే ఈ ఏ అనేవాడు సికి తండ్రా? కాదు కదా. ఈ సి అనేవాడు తండ్రి కానీ అవుతున్నాడు వీళ్ళిద్దరికి సి అనేవాడు తండ్రి అవుతున్నాడు కాబట్టి, కానీ ఈ ఏ అనేవాడు తండ్రి కాదు కదా. ఈ సికి ఏ అనేవాడు కుమారుడు అవుతున్నాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ సికి కుమారుడు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఏ సికి చిన్న ఆయన సంబంధం ఇక్కడ ఎక్కడ మనకి చూపించట్లేదు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. ఏ సికి సోదరుడు. ఇక్కడ ఏ ఎవరికి సోదరుడు అయ్యాడు? బికి సోదరుడు అయ్యాడు, కానీ సికి అనేది సోదరుడు అవ్వలేదు. ఇది కూడా మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు మనకి ఈ ఆప్షన్ 2 కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. మనం ఇక్కడ ఈ క్వశ్చన్ లో కూడా ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఏ ప్లస్ బి అనగా ఏ బికు కుమారుడు, ఏ మైనస్ బి అనగా ఏ బికు భార్య, ఏ ఇంటూ బి అనగా ఏ బికు సోదరుడు, ఏ డివైడెడ్ బై బి అనగా ఏ బికు తల్లి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగా ఏ బికు సోదరి. ఈ స్టేట్మెంట్ మనం ఆధారం చేసుకొని ఇక్కడ 7, 8, 9, 10 అంటే 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇచ్చిన 7th క్వశ్చన్ ఒకసారి మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నాడు. మనం ఇప్పుడు కూడా కుడి నుంచి వస్తున్నాం కదా. ఫస్ట్ బి ప్లస్ సి అనగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న ఏ సెకండ్ ఉన్న బికి కుమారుడు అయ్యాడు. అప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ ఫస్ట్ ఉన్న బి సెకండ్ తర్వాత ఉన్న సికి కుమారుడు అయ్యాడు. ఇక్కడ బి అనేవాడు ఏమవుతున్నాడు? కుమారుడు అంటే జెండర్ మేల్ కాబట్టి స్క్వేర్ బాక్స్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ సికి బి కుమారుడే, కానీ సి అనేవాడు తల్లి లేక తండ్రి అవడానికి అవకాశం ఉంది, కానీ సి యొక్క జెండర్ ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగా ఏ బికు సోదరి. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్ ఉన్న వాళ్ళకి సోదరి అవుతుంది. అంటే ఇక్కడ ఈమె ఏమవుతుంది? ఏ ఏమవుతుంది? బి కంటే సోదరి అవడం జరుగుతుంది. అంటే ఈ సి అనేవాడు తల్లి లేక తండ్రి అయ్యాడు. ఈ సి ఏ బి అనేవాళ్ళు వీళ్ళిద్దరూ పిల్లలని, వీళ్ళిద్దరూ ఈ సి యొక్క పిల్లలని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏం కరెక్ట్ అవుతుంది? ఏ సికి సోదరు అయిందా? అవలా. ఎందుకు అవ్వలేదంటే ఏ ఏమవుతుంది? సికి కుమార్తె అవుతుంది, సోదరు అవ్వలేదు కదా. ఏ సికి మేనకోడలు అయిందా? కాలా. ఎందుకంటే ఇది కూడా తప్పు. ఎందుకంటే ఏ ఏమవుతుందంటే సికి కుమార్తె అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సి అనేవాడు తండ్రి అయినా సరే ఏ కుమార్తె అవుతుంది, సి అనేవాడు తల్లి అయినా సరే ఏ కుమార్తె అవడం జరుగుతుంది. ఏ అనే సికు కుమార్తె అంట. ఏ సికు కుమార్తె సరిపోయింది కదా. ఇక్కడ ఏ అనేవాడు సి కుమార్తె కదా అవుతుంది. ఇది మనకి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఆప్షన్ 3 మనకి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా మనం 8th క్వశ్చన్ ఒకసారి వచ్చినట్లయితే ఏ ఇంటూ బి ప్లస్ సి అనగా ఏ ఇంటూ బి ప్లస్ సి అనగా ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? బి ప్లస్ సి అనగా ఇక్కడ ఏ ప్లస్ బి అనగా ఏ అంటే ఫస్ట్ ఉన్నవాడు సెకండ్ ఉన్నవాడు కుమారుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ బి ఏమైందంటే సికి కుమారుడు అయ్యాడు. సికి ఏమయ్యాడు? బి అనేవాడు అంటే కుమారుడు అయ్యాడు. ఏ ఇంటూ బి అనగా ఈ బి అనేవాడు ఈ ఏ అనేవాడు ఏకి అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఉన్నవాడు సోదరుడే అవడం జరుగుతుంది. అంటే ఈ సి సేమ్ ఈ సి అనేది తల్లి కానీ తండ్రి కానీ అవడం జరిగింది. ఈ ఏబీలు వీళ్ళ యొక్క కుమారులుగా ఈ స్టేట్మెంట్ మనకి చూపిస్తుంది. ఇక్కడ ఏ సికి ఏమవుతున్నాడు? మేనమామ అవుతున్నాడా? ఈ ఏ అనేవాడు సికి మేనమామ అయ్యాడా? లేదు. ఏ అనేవాడు సికి ఏమవుతున్నాడు? కుమారుడు అవుతున్నాడు. ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఓకే. ఏ సికి మేనల్లుడు, ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఏ సికి తండ్రి, ఈ ఏ అనేవాడు సికి తండ్రి అవుతున్నాడా? ఏ అనేవాడు సికి ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడా? ఏ అనేవాడు సికి తండ్రి అవడం లేదు. ఇక్కడ సి ఏకి తండ్రి, ఇక్కడ సి అనేవాడు ఏమవుతున్నాడు? ఏకి తండ్రి అవుతున్నాడు. ఇది మనకి కరెక్ట్ గా సూచిస్తుంది కదా. ఇక్కడ సి అనేవాడు ఏకి ఏమవుతున్నాడు? తండ్రే కదా అవుతున్నాడు. మరొకసారి మనం స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బి ప్లస్ సి అనగా ఏ ఏమవుతున్నాడు? ఇక్కడ
ఏ ఫస్ట్ ఉంది కాబట్టి ఏ అనేవాడు బి కుమారుడు అయ్యాడు. అలాగే ఇక్కడ బి ఇక్కడ ఫస్ట్ ఉంది కాబట్టి బి అనేవాడు సికి ఏమయ్యాడంటే కుమారుడు అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఏ అనేవాడు ఇంటూ అంటే అర్థం ఏంటంటే సోదరుడు. ఏ అనేవాడు బికి సోదరుడు అయ్యాడు అంటే వీళ్ళిద్దరు సోదరులు, వీళ్ళిద్దరి యొక్క తండ్రి కానీ తల్లి కానీ ఈ సి అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో తల్లికి సంబంధించిన ఆన్సర్ మనకి ఏమీ లేదు కాబట్టి ఈ సిని ఏబి యొక్క తండ్రిగా మనం అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సి అనేవాడు ఈకి ఏమవుతున్నాడు, తండ్రి అవుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అవడం జరిగింది. ఏ సికి సోదరుడు, ఇక్కడ ఏ సి సోదరుడు అవట్లేదు, బికి అయితే సోదరుడు అవుతున్నాడు, సికి ఏమవుతాడు, సోదరుడు కావట్లేదు కదా. ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవడం జరుగుతుంది. ఇంకా ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి అనగా, ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి అనగా, ఇక్కడ బి డివైడెడ్ బై సి అనగా ఏముంది, బి డివైడెడ్ బై సి అనగా ఇక్కడ ఫస్ట్ ఉన్న ఏ తర్వాత ఉన్న బికి తల్లి అయింది. అలాగే ఇక్కడ బి ఏమవుతుంది, సి కంటే తల్లి అవుతుంది. ఏమవుతుంది, తల్లి అవుతుంది. ప్లస్ అనగా మళ్ళీ ఈ బి యొక్క కుమారుడు, ఈ బి యొక్క కుమారుడు అంటే బి తల్లి అవుతుంది. ఏ కుమారుడు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సి అనే వాళ్ళు ఏమవుతున్నాడు, కుమారుడు లేదా కుమార్తె, కుమారుడు గాని కుమార్తె గాని అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని ఒకసారి గమనించినట్లయితే ఏ సికి కుమార్తె అవుతుందా, అవ్వడం లేదు. ఎందుకు, ఏకి సి సోదరుడైనా అవ్వాలి లేదా సోదరి అయినా అవ్వాలి. సికి మేనకోడలు అవుతుందా, మేనకోడలు అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ సి యొక్క తల్లి ఈమె, మళ్ళీ ఈమె యొక్క కుమారుడు అని చెప్పుకున్నాం. అంటే ఈ బి అనేది ఏంటి, ఇక్కడ తల్లి. ఈ తల్లికి ఈమె కుమారుడు అయితే ఇక్కడ సి యొక్క జెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఈమె కూడా, ఈ సి కూడా బి యొక్క సంతానమే, కానీ బాయ్ లేకపోతే లేడీ అనే జెండర్ కన్ఫర్మ్ కావలేదు కాబట్టి ఇటువంటి సింబల్ మనం రిప్రజెంట్ చేయలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ లో మనం వీళ్ళిద్దరి మధ్యన సంబంధం సోదరి అంటే ఏ సికి ఏమవుతాడు, ఏ అనేవాడు సికి ఏమవుతున్నాడు, సోదరుడు అవుతున్నాడు. అని సి అనేవాడు ఏకి ఏమవుతాడు అంటే సోదరుడైనా అవ్వచ్చు సోదరి అయినా అవ్వచ్చు అని మనం అనుకోవాలి. వీళ్ళిద్దరి సంబంధించిన ఇద్దరి సంబంధాన్ని మనం సి గురించి ఇచ్చినట్లయితే ఏ సి ఏకి ఏమవుతుందంటే సోదరి ఉంటే మనకి కరెక్ట్ అవ్వచ్చు, సోదరుడు ఉన్నా సరే మనకి కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఏ సికి సోదరుడు, ఈ ఏ అనేవాడు ఎవరికి సోదరుడు, సికి సోదరుడు. సి యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది, ఇది మనకు రైట్ అవ్వచ్చు. ఎందుకంటే సి యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో సి యొక్క జెండర్ తో మనకు సంబంధమే లేదు. ఎందుకంటే ఏ సోదరుడు ఎవరికి, సికి. ఇక్కడ మనం చూసినట్టయితే అర్థమవుతుంది, ఇక్కడ ఇచ్చింది కూడా అదే ఇచ్చాడు. సి గురించి మనకి ఇవ్వలేదు, ఏ గురించి మనకి ఇచ్చాడు కాబట్టి ఏ అనేవాడు సికి సోదరుడు. ఇది మనకి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఏకి సి చిన్నమ్మ, ఇక్కడ చిన్నమ్మ అని చెప్పడానికి ఎటువంటి స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక మనం ఈ 10th క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి మైనస్ సి అనగా, ఏ ప్లస్ బి మైనస్ సి అనగా, ఇక్కడ బి మైనస్ సి అంటే ఏంటి, బి మైనస్ సి అనగా ఫస్ట్ ఉన్నది సెకండ్ ఉన్న వాళ్ళకి భార్య అవుతుంది. ఈ ఫస్ట్ ఉన్న వాళ్ళు భార్య అవుతున్నారు, సెకండ్ ఉన్న వాళ్ళు భర్త అవుతున్నారు. ఇక్కడ మనకి ఇద్దరు జెండర్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఈమె ఈయనకి భార్య అంట, సికి బి భార్య అంట. భార్య అంటే ఈమె జెండర్ లేడీ కాబట్టి మనం సర్కిల్లో ఉంచుకోవడం జరిగింది. సర్కిల్లో ఎందుకు ఉంచుకుంటున్నామో, లేడీ వస్తే ఏ సింబల్ ఉపయోగించాలి, బాయ్ వస్తే ఏ సింబల్ ఉపయోగించాలి, సోదరులు అయితే ఏ సింబల్ ఉపయోగించాలని మనం పార్ట్ 1 లో వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే ఇంకా ఈ వీడియో అర్థం అవడానికి చాలా అవకాశం ఉంది. అలాగే ఏ ప్లస్ బి అనగా, ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఈమె భార్య ఈమె భర్త కదా. భార్య భర్తలు మనం 6వ మార్కు ఉపయోగించుకున్నాం, పార్ట్ 1 లో చెప్పుకున్నాం కదా. వీళ్ళిద్దరు, ఈమె భార్య ఈమె భర్త. ఏ ఎవరు, ఏ అనేవాళ్ళు వీళ్ళిద్దరి యొక్క కుమారుడు. ఏ అనేవాడు ఎవరు, వీళ్ళిద్దరి యొక్క కుమారుడు. బి భార్య సి భర్త అంటే వీళ్ళిద్దరి యొక్క కుమారుడు ఏ అవ్వడం జరిగింది. ఇక్కడ సి యొక్క కుమారుడు ఏ అంటున్నాడు, ఆప్షన్ 1 రైటే కదా, అంతే కదా. సి యొక్క కుమారుడు ఏ కదా, సి యొక్క చిన్నాయన, సి ఏకి చిన్నాయన కాదు కదా. నెక్స్ట్ సి ఏ యొక్క కుమార్తె, ఇక్కడ కుమార్తె అనే వాళ్ళు ఎవరో లేరు కదా. ఈ కుమార్తె అనేవాళ్ళు లేరు, అంటే కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, భార్య ఉన్నాడు. కుమార్తె అనే వాళ్ళు ఎవరో లేరు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సి ఏకి తండ్రి, ఈ సి అనేవాడు ఏకి తండ్రి. ఈ సి అనేవాడు ఏమవుతున్నాడు, ఏ కంటే తండ్రి. ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. సి ఏకి కుమారుడు. ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే
ఏ సికి కుమారుడు, కానీ సి అనేవాడు ఏకి కుమారుడు కాదు కదా. ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ రక్త సంబంధాల నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ట్రాకిల్ చేయడం జరిగింది. ఆ 4 టైప్స్ 4 పార్ట్స్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే అవి చూసినట్లయితేనే ఇవి మనకి అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇక మనం నెక్స్ట్ మరిన్ని క్లాసులతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.